హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బంగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన స్కిన్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ని పోగొట్టి, అలాగే మన మొహం మీద ఎటువంటి మచ్చలున్నా వాటన్నిటిని పోగొట్టే, మన స్కిన్ని మంచి కాంతివంతంగా చేసే క్యారెట్తో ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ క్యారెట్ ఆయిల్ మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది. ఈ ఆయిల్ గురించి మరిన్ని విషయాలు వీడియో స్టార్ట్ చేసాక చెప్పుకుందామండి. ముందుగా ఈ ఆయిల్ తయారు చేయడానికి 2 క్యారెట్లను తీసుకోవాలి. 2 క్యారెట్లు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకుని ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా తురుములా చేసుకుని పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు మనం ఫేస్కి తయారు చేసుకుంటున్నాం కదా, మనం వండుకునేటప్పుడు క్యారెట్లను ఎంత అయితే నీట్గా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఫేస్కి చేసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. క్యారెట్లని తురుముకునైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని నుంచి క్యారెట్ని రసాన్ని తీసుకోవాలి. నేను 1 కప్పు కొబ్బరి నూనెతో చేసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి నూనెకి 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇది 3/4 కప్పు వరకు వస్తుంది. 3/4 కప్పు క్యారెట్ జ్యూస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని, ఇది ఐరన్ కడాయిల్లో అది చేసుకోకూడదండి, కర్రీస్ చేసుకున్నట్లు అస్సలే చేసుకోకూడదు. స్టీల్ గిన్నె అయితే ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మంచిదండి. ఒక దలసరిగా ఉన్న స్టీల్ గిన్నెని పెట్టుకుని ఆ గిన్నెలోకి 1 కప్పు కొబ్బరి నూనెని వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే వేసుకోవాలి. కొబ్బరి నూనె వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు కొబ్బరి నూనె వేడయ్యాక అందులోకి మనం ముందుగా తీసి పెట్టించుకున్న క్యారెట్ జ్యూస్ని మొత్తం వేసుకోవాలి. క్యారెట్ జ్యూస్ వేసుకున్నాక స్టవ్ని సిమ్లోని ఉంచుకుని కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ ఆయిల్ అంతా మరగడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. దగ్గరుండి ఆయిల్ మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఆయిల్ ఎలా కాగిందో మనకి తెలియాలంటే మనం ఆయిల్ కాచుకునేటప్పుడు సౌండ్ వస్తుందండి. సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ అంతా ఆగిపోతే ఆయిల్ కాగిపోయిందని తెలుస్తుంది. ఆ విధంగా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ని ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు. లేడీస్, జెంట్స్ అని ఎవరనే కాదు, 2 ఇయర్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఈ క్యారెట్ ఆయిల్ని వాడవచ్చు. మనకి చలికాలంలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్కి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. చలికాలంలో నైట్ టైం ఈ ఆయిల్ని అప్లై చేసి ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్కి, చేతులకి, కాళ్ళకి, చేతులకి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ బాగా రుద్దితే మంచి గ్లో వస్తుంది. ప్రొద్దుటికి మన చర్మం అంతా డ్రై అయిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ మరిగించుకుంటుంటే ఎలాంటి సౌండ్ వస్తుందో. నేను ఇప్పటికే 10 మినిట్స్ మరిగించాను. అలా మరిగించుకున్నప్పుడు ఈ సౌండ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన సౌండ్ అంతా మొత్తం ఆగిపోయేంత వరకు ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటేనే ఈ చలికాలం అంతా 3 మంత్స్ పాటు ఆయిల్ నిల్వ ఉంటుంది. ఎటువంటి క్యారెట్ స్మెల్ అనేది రాదు. మనకి ఆ స్మెల్ నచ్చకపోతే కనుక ఇందులో మీకు నచ్చిన సెంట్ ఎసెన్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వాడేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఈ క్యారెట్ స్మెల్ నచ్చకపోతే అలా చేసుకోవచ్చు. ఆయిల్ చూడండి మొత్తం పూర్తిగా మరిగిపోయింది. ఇలా మరిగిపోయిన ఆయిల్ని అంతటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మాత్రమే ఈ ఆయిల్ని ఏదైనా గాజు సీసాలోకి వడకట్టుకుని తీసుకోవాలి. ఈ ఆయిల్ని ఎందుకు వడకట్టాలంటే చూడండి, మనం క్యారెట్ రసం వేసినా కూడా ఈ ఆయిల్లో అక్కడక్కడ నల్లగా మరకలు వచ్చేసినవి కదా, వీటన్నిటిని పోగొట్టడానికి ఈ ఆయిల్ని వడకట్టుకు తీసుకోవాలి. ఈ ఆయిల్ వడకట్టుకున్నాక ఇందులోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ అంతటిని పూర్తిగా వడకట్టుకుని తీసుకోవాలి. ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. మూత ఎడల్పుగా ఉన్న ఇలాంటి సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనం చేతికి తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఆయిల్ని అంతా వడకట్టేసుకున్నాక ఇందులోకి ఇవియన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ని 2 or 3 టాబ్లెట్స్ని వేసుకోవాలి. టాబ్లెట్స్ అంటే మొత్తం ఇలా వేసేయకూడదండి. ఒకసారి పిన్నీస్తో కానీ ఏదైనా సూదితో కానీ గుచ్చితే ఆ టాబ్లెట్లో ఉన్న ఇదంతా బయటకు వస్తుంది. ఆ టాబ్లెట్ని పిండి వేసేసి ఆ పైన ఉన్నది పాడేసేయాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా ఆయిల్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈవియన్ టాబ్లెట్లు వేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలన్నీ చాలా బాగా తగ్గిపోతాయి. స్కిన్ మంచి గ్లో వస్తుంది. ఈవియన్ టాబ్లెట్స్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఫేస్ కనే కాదు, జుట్టుకు కూడా ఈవియన్ టాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి. ఈ టాబ్లెట్స్ వేసుకుని ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల
మన చర్మం ఎక్కువగా పొడిబారిపోకుండా ఈ టాబ్లెట్ సహాయపడుతుందండి. అలాగే జుట్టులో చుండ్రు ఉంటుంది కదా, ఆ చుండ్రు కూడా తగ్గిస్తుంది. ఈవియన్ టాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్‌ను ఒకసారి చేతికి అప్లై చేసి చూసుకుంటే చూడండి చాలా చెయ్యి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తుంది కదా! ఈ విధంగా అప్లై చేసుకుంటే మన వేళ్ళ మధ్యలో ఉన్న నలుపు కూడా పోతుంది. ఇలా ఆయిల్ తయారు చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్‌ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకోవాలి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల చలికాలం కాబట్టి త్వరగా గట్టిపడిపోతుంది. మనం ఫేస్‌కి అది అప్లై చేసుకున్నప్పుడు మన చేతి నుండి జారిపోకుండా క్రీమీగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్‌ని మనం రెగ్యులర్‌గా వాడితే 10-15 డేస్‌లో మీకే ఫేస్‌లో తేడా తెలుస్తుంది. అంతేనండి. చాలా సింపుల్‌గా ఈ క్యారెట్ ఆయిల్‌ని తయారు చేసేసుకోవచ్చు. 2 క్యారెట్లు, 1 కప్పు కొబ్బరి నూనెతో తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈ శీతాకాలం అంతా ఈ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఆయిల్ ఎలా ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.